JLTV 7 న్యూస్ కి స్వాగతం. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మ రత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గె మల్లేశం కుర్మపై ఉన్న కుర్మల్లో అభిమానం చెక్కు చెదరలేదని తేటతెల్లమైంది. అధ్యక్షుడు యగ్గె మల్లేశం కుర్మ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన భువనగిరి స్వర్ణగిరిలో జరిగిన కుర్మల దసరా దీపావళి సభ కార్యక్రమాలు, అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్ల సన్మాన సభలో ఈ విషయాలు వెలుగు చూశాయి. కుర్మ సంఘం వ్యతిరేక శక్తులు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని దుష్ప్రచారాలు పసలేని ఆరోపణ విమర్శలు చేసిన అధ్యక్షుడు యగ్గె మల్లేశం గారు ఎంతో ధీమాగా హుందాగా తన శైలిలో తన కార్యక్రమాలు చేసుకుంటున్నారని కుర్మ సంఘ వర్గాల వారు తెలిపారు. కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఎవరి పేరు ప్రస్తావన చేయకుండా తిప్పికొట్టారని మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఆయా కార్యక్రమంలో యగ్గె మల్లేశం గారితో పోటీగా కరచలనం చేస్తూ పోటీ పడి ఫోటోలు దిగారు. ప్రెసిడెంట్ సాబ్ యగ్గె మల్లేశం సాబ్ హమ్ తుమారా సాథ్ హే అంటూ తమ అభిమానం వ్యక్తపరిచారు. రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిగా యగ్గె మల్లేశం గారు పదవి బాధ్యతలు చేపట్టిన రోజున కేవలం 5,000 రూపాయలతో ఛార్జ్ తీసుకున్నారని రాష్ట్ర నేతలు కెండ్యాల శ్రీనివాసులు, కట్టా మల్లేశం, రెక్కల కొండల్ రాజ్, కొలుపుల నరసింహ, తుంకుంట అరుణ్ కుమార్, కొంగొండ విమల్, చీర సత్యనన్న, అలియా శ్రీకాంత్, చిట్టెం శైలేంద్ర, చిట్టెం శ్యామ్ కుమార్, ఒగ్గు కుమార్ స్వామి తదితరులు వివరించారు. అయితే ప్రస్తుతం అధ్యక్షుడు యగ్గె మల్లేశం గారు తన 20 సంవత్సరాల అధ్యక్ష స్థానంలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని, కోకాపేటలో యగ్గె మల్లేశం అన్నగారి కృషి ఫలితమేనని గంట పదంగా చెబుతున్నామని అన్నారు. ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ భవనం, మున్సూరాబాద్ లో ఉన్న స్కూల్ భవనం, వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాలు యగ్గె మల్లేశం ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని అనేక విషయాలు పేర్కొన్నారు. తట్టెడు మట్టి మోయని వ్యక్తులు, సంఘానికి ఎలాంటి సేవలు అందించని వారు, కనీసం సంఘం మెట్లు ఎక్కని వారు, కనీసం సంఘం సభ్యత్వం తీసుకుని వారు సైతం యగ్గె మల్లేశంపై విమర్శలు, ఆరోపణ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం రాష్ట్ర కుర్మలందరూ గమనిస్తున్నారని సంఘం ఆయా నేతలు తెలిపారు. త్వరలో తగిన బుద్ధి కూడా చెబుతారని అన్నారు. చైతన్యం అనేది శురువైంది. మొన్ననే మనము స్వర్ణగిరి దేవాలయంలో నిర్వహించిన దసరా దీపావళి సమ్మేళనంలో ఒక 13 మంది గ్రూప్ 1, గ్రూప్ 2 పాస్ అయిన క్యాండిడేట్లను మనం సన్మానించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మంచి పెద్ద హోదాలో ఒక 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలెక్టర్లుగా, ఎస్పీలుగా, వివిధ శాఖలలో ఉన్నతమైన పదవులలో వాళ్ళు వచ్చేస్తారు. అలాగే వాళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలను అందరినీ పిలిపించి వాళ్ళను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది కనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని, సంఘం గురించి, కులం గురించి పాటుపడే వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక 3 గంటలు 4 గంటలు అందరికీ వాళ్ళకు నచ్చజెప్పి పంపించడం జరిగింది. అలాగే ఇవాళ స్టేట్ ఎలక్షన్ బాడీ అలనూరు శ్రీనివాస్ చైర్మన్షిప్లో కృష్ణగోని సదానంద్ అడ్వకేట్ బట్ గోరిగే కృష్ణ అలాగే
మన ప్రకాష్, అలాగే ప్రవీణ్ అడ్వకేట్, వీళ్ళను 4 సభ్యులను ఒక చైర్మన్ను నియమించి వాళ్లకు ఈ పత్రం కూడా ఈరోజు అందజేసుకోవడం జరిగింది. వాళ్ళ విధులు ఈనాటి నుంచి కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ కమిటీ మాట్లాడుకొని ఏ ఏ జిల్లాలకు ఎవరెవరం పోయి ఎన్నికలు ఎట్లా జరపాలి చేయాలి అనేది అంతా ఉన్న సభ్యులు అందరూ కూడా అనుభవం ఉన్న సభ్యులు వాళ్ళు మాట్లాడుకొని స్టేట్ కుర్మ సంఘం సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లా ఎలక్షన్స్ చేసుకొస్తారు. మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వీలును బట్టి మండల ఎలక్షన్స్ కూడా జరిపించి ఈ జిల్లా ఎలక్షన్స్ జరిపిస్తాం. తొందరలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి నూతన అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని, మిగతా జనరల్ బాడీ మీటింగ్లో ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ఏది ఏమున్నా ఈ సంఘాన్ని పటిష్టపరిచి ఉన్న యావత్ బీసీ కులాల సంఘాలు అనుకోండి, ఓసీ కులాల సంఘాలతోని పోటీ పడి ఒక మెరుగైన సంఘంగా దీన్ని తీర్చిదిద్ది పిల్లలకు చదువు పరంగా ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఆలోచించి పిల్లలకు చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తాం. సంఘపరంగా మేము ఫీజు కూడా భరించుకొని సంఘమే భరించి గరీబ్ పిల్లలను చదివించేది జరుగుతుంది. మిగతా కోకాపేటలో కూడా ఆలోచన చేస్తున్నాము. పర్సెంటేజ్ ఇంత పెట్టుకొని గరీబ్ పిల్లల్ని అందులో జాయిన్ చేపియాలి, చదివిపియాలి, చేయాలి. అట్లాగే హిమాయత్ నగర, అశోక్ నగర, నారాయణగూడన ఆ ప్రాంతంలో ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక బిల్డింగ్ కొని ఒక మంచి ప్రొఫెసర్స్ను భాగస్వామ్యం తీసుకొని బిల్డింగ్ మనదే అయినా మంచి ప్రొఫెసర్స్ లేకుంటే పిల్లలు సక్సెస్ కారు కనుక అది మనతోని అయ్యే పని కాదు కనుక మంచి ప్రొఫెసర్స్ని తీసుకొని వాళ్ళకు కూడా ఇంత భాగస్వామ్యం ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు. మన పిల్లలు ఇప్పటి వరకు 10-12 మంది పిల్లల్ని ఒక్క పిల్లగానికి ఒక్కొక్కరికి 1,60,65, 55, 1,55,000 డబ్బులు కట్టి చదివించినాం. కానీ ఒక్కరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో కాలే, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేస్తాము అని కూడా మా దగ్గరికి రాలే. మన కాలేజ్ ఉన్నట్టయితే 3 సార్లు అటెంప్ట్ చేసినా ఏం పర్వాలేదు. ₹1 ఫీజు సంఘం కట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. సంఘం దీనికి ఒక మంచి ప్రొఫెసర్ను మన తరపుకెళ్ళి